హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఇది నారింజ మొక్క అండి. నా టెర్రస్ గార్డెన్లో 20 లీటర్ల బకెట్లో పెట్టినటువంటి మొక్క అనమాట. దీనికి కొన్ని నారింజ కాయలు అయితే ఉన్నాయి. ఇవి కొంచెం పండుతాయి, కలర్ చేంజ్ అవుతాయి అని అయితే చూశాను. అయితే నిన్న ఒక 2 కాయలు అయితే రాలి పడిపోయాయి. అయితే నేను ఎలాగూ నారింజకాయ కారం చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల ఇవి అయితే కోసేద్దామని అనుకుంటున్నాను. వీటికి ఆకులకు తెల్ల మచ్చలైతే కనిపిస్తున్నాయి. కొంచెం ఈ పక్కన టేబుల్ లెమను, అలాగే స్వీట్ లెమను, మామూలు నిమ్మ, అలాగే ఈ నారింజ ఇవన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టాను. ఆకులకు తెల్ల మచ్చలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ కాయలకు కూడా ఒక కాయ మీద అయితే ఉండడం చూశాను. సరే కోసేద్దాము కాయలు, దీనికి ఏదైనా మనం పెస్టిసైడ్ ఏదైనా స్ప్రే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడైతే ఎలాగో పచ్చడి పెట్టాలి కాబట్టి కాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఈ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదివరకు కూడా 2 సార్లు అయితే హార్వెస్ట్ చేశాను. అయితే ఆకులు కూడా కొంచెం డల్గా అనిపిస్తున్నాయి. నేను ఈ మధ్య అయితే అసలు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు, అలాగే పెస్టిసైడ్ కూడా ఎటువంటిది కూడా స్ప్రే చేయలేదన్నమాట. అయిపోయి ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుందాము మొక్క బాగా పెరగడానికని ఇవైతే కోసేసుకున్నాను. నిన్నైతే ఒక 2 అయితే రాలి పడిపోయాయి, అవి కూడా ఇంట్లో ఉన్నాయి. నారింజకాయ కారం అయితే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నిమ్మ చెట్టు అండి, ఇది బాలాజీ నిమ్మ వెరైటీ. ఈ పక్కనే ఉంది ఈ మొక్క కూడా. దీనికి కూడా ఆకులు ఇలాగ కొంచెం మచ్చలు అవి అనేవి వస్తున్నాయి. ఈ కాయలు చూస్తున్నాను కానీ మరీ ఎక్కువ పెద్దవి అవ్వట్లేదు. కాయలు అయితే ఉన్నాయి, 1 డజన్ కాయల వరకు ఉన్నాయి అన్నమాట ఈ మొక్కకి. ఇవి కూడా నేనైతే ఇప్పుడు కోసేసుకుంటున్నాను. నిమ్మరసము తీసుకుందామని ఇప్పుడైతే కోస్తున్నా. ఎందుకంటే దీన్ని కొంచెం మొక్క అంత బాగా పెద్దదిగా పెరగలేదు. దీన్ని కొంచెం ప్రూన్ చేసేసుకొని దీనికి ఫర్టిలైజర్ అది ఇస్తే బాగా పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుందామని చెప్పి ఈ నిమ్మకాయలు కూడా కోసేసుకుంటున్నాను. కొన్ని బాగా చిన్నగా ఉన్నాయి, వదిలేసి కొంచెం మీడియం సైజులో ఉన్నవైతే ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. నిమ్మకాయలు కొంచెం పెద్ద వెరైటీ పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అయితే ఇవి కూడా బాగానే కాస్తుందండి ఈ మొక్క. దీనికి కూడా కొంచెం తెగులు అనిపించింది. ఇప్పుడు మనమైతే కెమికల్స్ అయితే వాడము, కెమికల్ స్ప్రే అయితే చేయము. ఆర్గానిక్ కానీ ఏదైనా సరే మనం పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ చేసుకోవాలి. నేను 2-3 పెస్టిసైడ్ ఫంగిసైడ్ని స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను. ఆర్గానిక్ మెథడ్లోనే చేసిన తర్వాత అప్పుడు నేను ఫర్టిలైజర్ అనేది ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలు కూడా కోసేస్తానమాట. వీటిని రసం పిండేసి ఇలాగా ఐస్ ట్రైలో పెట్టేసుకుంటే ఎప్పుడైనా నిమ్మరసం కలుపుకోవాల్సినప్పుడు వాడుకోవచ్చు. చూసారు కదా, ఇలా కోసేసాను. తర్వాత అయితే ఇప్పుడు కాయలన్నీ కోసేసిన తర్వాత ఈ ఆకులని కత్తెరతో ఇలాగా కొమ్మలు కట్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కట్ చేస్తున్నాను. అందువల్ల అంటే క్లియర్గా తీయలేకపోతుందనేమో. ఇవన్నీ కూడా ప్రూన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రూన్ చేసిన తర్వాత మనం ఒక 2 రోజులు ఆగి అప్పుడు దీనికి వాటర్ ఇవ్వడం, తర్వాత ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వడం అనేది చేస్తే కొంచెం గ్రోత్ అనేది బాగుంటుంది. దానికంటే ముందు ఇప్పుడు నేను ఏదైనా పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయాలనుకుంటున్నాను. ఒకటి కాదు, ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్లో 2 రకాల పెస్టిసైడ్స్ అయితే స్ప్రే చేస్తాను. చూసారా, ఇలాగైతే మొత్తం ఆకులన్నీ కూడా తీసేసి కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు అవి కట్ చేసేసాను అనమాట ఈ నారింజ మొక్కకి. ఇప్పుడు దీనికి నేను నీమ్ ఆయిల్, ఆర్గానిక్ నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను. ఈ చిన్న స్ప్రే బాటిల్లో తీసుకొని ఇలాగా స్ప్రే చేస్తున్నాను మొక్క అంతా కూడాను. ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ నేను ట్రైకోడర్మా విరిడి, అలాగే సూడోమోనాస్ కలిపి అప్పుడు వాటర్లో కలిపి మళ్ళీ స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క ఉంటే దాల్చిన చెక్క పొడి వాటర్లో కలిపి కూడా స్ప్రే చేయొచ్చండి. అది కూడా చేస్తాను. ఒక 2 సార్లు అలా చేసిన తర్వాత నేను దీనికి ఒక 3-4 డేస్ తర్వాత ఏదైనా ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తానన్నమాట. ఈరోజైతే గార్డెన్లో నిమ్మకాయలతో పాటు టమాటాలు, కాకరకాయ హార్వెస్ట్